ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఒక కండిషన్ ఉంది. దానికి మీరందరూ ఒప్పుకుంటే ఈ ఆస్తంతా మీదే అవుతుంది. ఒప్పుకోకపోతేనే మీరందరూ బికార్లయ్యి రోడ్డు మీద పడతారు. కండిషనా? ఏంటా కండిషన్? మీరు పెద్దగా భయపడవలసిందేమీ లేదండి. మీరు పెద్ద మనసు చేసుకుని మా నీలిమకి పెళ్లి చేశారు కదా, ఆ పెళ్లి అలాగే ఉండాలి. మీ కార్తీక్ జీవితంలో మా నీలిమ మాత్రమే ఉండాలి. అది మీ కొడుక్కి మీరు నచ్చ చెప్పండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? భాను నా జీవితంలో ఉండగా నీలిమ నా జీవితంలోకి ఎలా వస్తుంది? ఈ విషయం నీలిమకి ఎప్పుడో చెప్పానని మీకు చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట్లాడతారేంటి? అరే, ఈ ఆవేశం వద్దు కార్తిక్ గారు. భాను మీకు దూరమైందనుకుని మీరు బాధపడ్డారు, తిరిగొచ్చిందని ఆనందపడ్డారు. అందుకే మళ్ళీ ఇప్పుడు భానుని దూరం చేసుకోండి. అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భార్యగా నా చెల్లెలు నీలిమ మీతో ఉంటుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. మీరు కోరుకున్న భానుని మీరు వదిలేయండి. మిమ్మల్ని కోరుకున్న నీలిమని మీరు దగ్గరగా తీసుకోండి. మీరిద్దరూ ఒకటైతే ఈ ఆస్తి మీ చేతుల్లోనే ఉంటుంది. ఏంటి తెలివిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాననుకుంటున్నావా? నీలిమను ఈ ఇంటి మనిషిని చేయడానికి నా కూతుర్ని దూరం చేస్తావని మాకే వార్నింగ్ ఇస్తున్నావా? అన్నయ్య గారు, మీరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా మాకొచ్చిన నష్టం ఏమీ లేదండి. మాకు కావాల్సింది ఒక్కటే, మా నీలిమ జీవితం బాగుండడం. దానికి ఇదిగో మీ కార్తీక్ అంటే పిచ్చి. పాపం తాళి కట్టించుకుంది తప్ప ఒక్క ఆనందాన్ని కూడా అది చూడలేదు. ఎప్పుడూ కన్నీళ్లతోనే ఉంది. నా కూతురు తాళి కట్టించుకున్నప్పుడు తను కోరుకున్నవాడు తన జీవితంలోకి వచ్చాడని ఆనందంగానే ఉంది. కానీ తాళి కట్టాకే కన్నీళ్లతోనే ఉంది. తాళి మాత్రమే తనకుంది కానీ కట్టినవాడు తనకి దూరంగా ఉన్నాడని బాధపడుతూనే ఉంది. నీలిమ కార్తీక్ ఒక జంటగా ఉండి భానుకి విడాకులిచ్చి బయటికి పంపిస్తే మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇంట్లో ఈ ఆస్తి అనుభవిస్తూ ఉండొచ్చు. ఎంతసేపు చెప్పండి, ఈ ఆస్తి కూడా మీ పేరు మీద ఇలా ఇలా మార్చేస్తాను. కాదు కూడదు అనుకుంటే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇదిగోండి, మీ అందరికీ 2 గంటల సమయం ఇస్తున్నాను. మీ ఒంటి మీద బట్టలతో అలాగే వెళ్ళిపోవచ్చు. శారదా, తప్పు చేస్తున్నావు. సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మీరు అరిచే స్థాయిలో లేరు వదిని గారు, ఆలోచించే స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తికి హక్కుదారిని నేను. ఇప్పుడు నా ఇంట్లో మీరందరూ ఉంటున్నారు, ఓకే? ఈ విషయం నిజానికి నీలిమ కూడా తెలీదు. తెలిస్తే ఆ పిచ్చిది ఒప్పుకోదు. అందుకే దానికి తెలియకుండా మేమిద్దరం ఈ పని చేశాం. మీకిచ్చిన 2 గంటల సమయంలో మీ నిర్ణయం ఏంటో మాకు చెప్పండి. నీలిమతో ఉంటే ఈ ఇంట్లో ఉంటారు. ఆ భానుతోనే ఉండాలనుకుంటే ఈ ఇంటిని నీడని కోల్పోతారు. ఇక మాటలు మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. ద టాపిక్ ఈజ్ ఓవర్. ఏ మెడిసిన్ ఇవ్వండి. $220. ఓకే.
అమ్మో అక్క, ఇప్పుడు అక్క కంట పడ్డానంటే లేనిపోని ప్రమాదం. ఏ చక్రి 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 దయచేసి వదిలేయండి. అతను మావాడే, వదిలేయండి. సారీ, అతను నాకు కావాల్సిన వ్యక్తి. ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. పొరపాటు జరిగింది, ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. మేడం చెప్తుంది కాబట్టి వదిలేసాం, లేదంటే నీ అంతు చూసేవాళ్ళం. సరే సరే రండి. సారీ అక్క, నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు, కానీ నా మొహం నీకు చూపించలేకపోతున్నాను. అందుకే నువ్వు పిలిచినా పలక్కుండా వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా కావాలనే నటించావు. నీలిమతో పెళ్లి జరిగిందన్నట్టుగా అబద్ధాలు చెప్పావు. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా సృష్టించి నన్ను అమాయకురాల్ని చేసి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టావు. అక్క అని పిలుస్తూ నన్ను మోసం చేశావు. లేదక్క, ఇదంతా నేను కావాలని చేయలేదు, పెద్దమ్మ కోసం చేయాల్సి వచ్చింది. అందుకే ఎంతో అభిమానాన్ని చూపించిన నీకు నా మొహాన్ని చూపించలేకపోయాను. నిజంగా నువ్వు నన్ను అక్కలాగా భావిస్తే అసలు నీతో ఈ నాటకం ఎవరు ఆడించారో చెప్పు. నీలిమ మీద నాకు కోపం ఉంది, కానీ ఎవరో ఒక పరాయి వ్యక్తి ఒక ఆడపిల్లకి భర్తగా నాటకం ఆడాడంటే దానికి నేను సపోర్ట్ చేశానంటేనే వినడానికి ఆలోచించడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. అందుకే అడుగుతున్నాను, అసలు ఇంత పెద్ద నాటకం నీతో ఎవరు ఆడించారు? మర్యాదగా నిజం చెప్పు. చెప్తానక్క, తప్పకుండా చెప్తాను. నువ్వు ఎంతో మంచిదానివని నన్ను పంపించిన పెద్దమ్మ కూడా చెప్పింది. అందుకే మీ దగ్గర నేను అబద్ధం చెప్పలేను. నాతో ఈ నాటకం ఆడించింది దేవమ్మ. దేవమ్మ? కానీ ఇంత నాటకం నీతో ఆడించాల్సిన అవసరం ఏంటి? నీలిమ విషయంలో ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? నాకే విషయాలు పూర్తిగా తెలియవక్క. నాకు తెలిసిందలా ఒకటే, దేవమ్మ కొడుకు అజయ్ మంచాన పడ్డానికి కారణం నీలిమ అని వాళ్ళనుకున్నారు. అందుకే నీలిమ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నీ విషయంలో వాళ్ళు చాలా గొప్పగా ఆలోచిస్తారు. నువ్వంటే వాళ్ళకి ఎంతో గౌరవం కూడా ఉంది. అందుకే నువ్వు తలుచుకుంటేనే నేను ఇంట్లోకి వెళ్ళగలనని నాకు చెప్పారు. అలాగే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోమని వాళ్ళు చెప్పారక్క. అందుకే నేను నీకు పరిచయం అయ్యి నీతో నేను ఇంట్లోకి వచ్చాను. నీలిమ వల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చాయి కాబట్టి తన మీద పగ తీర్చుకోవడానికి నన్ను ప్రయోగించారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు నేను ఊరెళ్ళిపోతున్నాను, కానీ వాళ్ళు మాత్రం నీలిమని వదలరు. వదలరు అంటే ఏం చేయబోతున్నారు? నీలిమ మీద ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ప్లీజ్ చక్రి, నీకు తెలిస్తే నాకు వెంటనే చెప్పు. చెప్పేదేముందక్క, ఇప్పుడు నీలిమ వాళ్ళ చేతుల్లోనే బందీగా ఉంది. దేవమ్మ నీలిమ మీద ఎంతో కోపంగా ఉంది. నీలిమని వాళ్ళు బ్రతకనివ్వరక్క, ఖచ్చితంగా చంపేస్తారు. ఏం మాట్లాడుతున్నావు చక్రి? చంపేయడమేంటి? మనుషుల్ని చంపేస్తారా? నీకు తెలుసు కదక్క, దేవమ్మ అంటే ఇప్పుడు మారిపోయిన మనిషేమో కానీ ఒకప్పుడు పెద్ద రౌడీ, కనికరమే లేని మనిషి. అలాంటి మనిషి నీ వల్ల మారింది. కానీ నీలిమ వల్ల తన కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలిసి పగతో ఊగిపోతుంది. చూడు నీలిమ, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. చేసిన పాపాన్ని ఒప్పుకో.